మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభుల వారి ఉత్తమమైన ఉన్నతమైన అద్భుతమైన ఘనమైన నామంలో క్రీస్తునందున్నటువంటి మా ప్రియులందరికీ కూడా మరొకసారి మా హృదయపూర్వక ప్రేమ వందనాలు తెలియపరుస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని ప్రియ పిల్లలారా, దేవుని మహాకృపను బట్టి మరో దినాన్ని మనం పొందుకొని ఆయన నామాన్ని స్తుతించటానికి, దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేయటానికి దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన సమయం ఎంత గొప్పది. ఆయన ఘనుడు మహోన్నతుడండి. అయినా కూడా ఎన్నికలేని అపాత్రులమైన మనలను జ్ఞాపకం చేసుకుంటూ మనకిచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయం ఎంత విలువైనదో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా మంది ఉదయకాలాన్ని లేచి వారి పనుల్లో నిమగ్నమైపోతూ ఉంటారు. కానీ మనమైతే ప్రతి ఉదయకాలాన్న దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసి కొద్ది నిమిషాలు దేవునితో మనం మాట్లాడి సంభాషణ చేసి ఆ తదుపరి మన పనుల్లో నిమగ్నం అవటానికి దేవుడు మనకి ఈ యూట్యూబ్ మాధ్యమం ద్వారా మీ మధ్యకు రావటానికి, మాకు దేవుని వాక్యం వినటానికి మీకు ఎంత చక్కని అవకాశం ఇచ్చాడు. కావున రండి, మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానాంశంగా చూద్దాము. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో వచ్చిన మాటను మనం చదువుకొని ఈనాటి ధ్యానం కొరకై మనం ముందుకు వెళ్దాం. మీరు ఆశీర్వాదముకై పిలువబడితిరి కనుక మీరు కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయకడి, ప్రతి వారిని దీవించుడి. దేవుడి పరిశుద్ధ లేఖన భాగాన్ని మనందరి వినికిడిలో దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను ఫలభరితముగాను మార్చి మనందరితో మాట్లాడును గాక. మన బలహీనతలను అధిగమించి మనకు దేవుడు తగిన బలమును శక్తిని సామర్థ్యమునిచ్చి మనందరితో మాట్లాడి మనందరి ప్రయోజనం కొరకు ఈ దినం కొరకై దేవుడు మనల్ని సిద్ధపరచును గాక. ఆమెన్. నా ప్రియ తోటి దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఎంత విలువైనటువంటి మాటను మనకు చెప్తున్నాడో చూడండి. మీరు ఆశీర్వదించబడటానికే పిలువబడ్డారు. కాబట్టి మీరు కీడుకు ప్రతి కీడైనా దూషణకు ప్రతి దూషణైనా చేయక ప్రతి వారిని కూడా మీ నోటితో దీవించండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నిన్ను పిలవటానికి గల కారణం, నిన్ను తన ఏర్పాట్లో ఉంచుకోవటానికి గల కారణం ఏంటంటే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికే. మనం అనుకుంటూ ఉంటాం, ఆశీర్వాదం అనేది మా జీవితాల్లో రావట్లేదు, లేదంటే మేము ఆశీర్వాదానికి కారకులం కాదేమో అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు ఆశీర్వదించబడాలి, మీరు దీవించబడాలి, మీరు వృద్ధిలోనికి రావాలి. అదే దేవుని యొక్క కోరిక. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనం ఎప్పుడూ కూడా దేవునికి అనుకూలంగా జీవించాలి. నిష్కలంకమైన అమూల్యమైనటువంటి హృదయాలతో దేవుని దగ్గర ఎప్పుడూ కూడా చక్కగా ఒక ఒప్పుకోలు కలిగినటువంటి జీవితం, విధేయత కలిగినటువంటి జీవితం ఎప్పుడైతే జీవిస్తావో ఖచ్చితంగా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే తను కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు, కృపను చూపిస్తాడు. కాబట్టి ఆ కృప ద్వారా, ఆ కృపలో నీకేం లభ్యమవుతుందంటే ఆశీర్వాదం లభ్యమవుతుంది. నిన్ను ఆశీర్వదించడానికే దేవుడు పిలిచాడు. అందుకనే ఆయన అంటున్నాడు, పిన్నలనేమి పెద్దలనేమి యెహోవా యందు భయభక్తులు కలిగిన వారందరినీ ఆయన ఆశీర్వదించును. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని దృష్టిలో చిన్నవారని పెద్దవారని భేదాభిప్రాయాలు ఏమీ లేవు. కానీ ప్రియమైనటువంటి వారులారా, దేవుని యందు భయభక్తులు కలిగి భయం ఉండాలి. ఆయనంటే భయము, ఆయనంటే భక్తి, సరైనటువంటి భక్తి చెయ్యాలి. మనం సరైనటువంటి భక్తి చేయలేము, దేవుని మీద భయము కలిగి జీవించలేము. కాబట్టి ఇప్పుడు భయం లేకపోవటం వలన, భక్తి లేకపోవటం వలన కొన్నిసార్లు మన జీవితంలో ఆశీర్వాదం రాకుండా పోతుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆశీర్వాదానికి కారకుడివే కదా, నిన్ను దానికే కదా దేవుడు పిలిచాడు. ఇప్పుడు మన జీవితాల్లో ఎందుకు ఆశీర్వాదం రావట్లేదంటే దేవుని అందరూ భయభక్తులు కలిగి ఉండట్లేదేమో, నిజమైనటువంటి భక్తి ఆయన వల్ల మనం చేయలేకపోతున్నామేమో, యథార్థంగా నిష్కలంకంగా మనం జీవించలేకపోతున్నామేమో. మనం అనుకునేటువంటి సాధారణ పదం ఏంటంటే, ఎప్పుడు మేము బాప్తిసం తీసుకున్నాం, రక్షింపబడ్డాం, లేదంటే యేసు ప్రభువులోకి వచ్చాం, చాలా ఏళ్ళు అయిపోయింది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో
మరి మా జీవితం ఏమో నాశనం అయిపోతుంది, మా జీవితం అంతం అందుతుంది, మా జీవితం ఆశీర్వదించబడట్లేదు అని మనం అనుకుంటూ ఉన్నాం. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు పిలిచాడు. కాకపోతే కొన్నిసార్లు మన నాలుక ఏమైతుందంటే శపిస్తుంది. మన నాలుక అనేకులను శపించి మనం ఆ దీవెనను పొందుకోలేకపోతున్నాం. కీడుకు ప్రతి కీడు చేస్తున్నాం, దూషణకు ప్రతి దూషణ చేస్తున్నాం. మేలుకు మనం ఎప్పుడూ కూడా, మీరు దేవుడు ఏమన్నాడంటే మేలు చేయటంలో విసుకత ఉన్నట్టే మనం మేలు చేయటం ఉద్దేశించట్లేదు. కాబట్టి దేవుని ప్రియ పిల్లలారా, మేలు చేయాలి, కీడుకు ప్రతి కీడు చేయకూడదు. ప్రతి వారిని కూడా మనం దీవించాలి. ఎప్పుడైతే మనం దీవిస్తామో అప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు ఆశీర్వాదానికే కారకులు. కాబట్టి నువ్వు ఆశీర్వాదానికి కారకుడు కదా. దేవుడు ఇచ్చేటువంటి జీవాశీర్వాదం నీకు కావాలా? భౌతిక ఆశీర్వాదం కావాలా? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కావాలా? రెండింటితో కూడా దేవుడు నిన్ను పక్వపరిచి బలపరిచి సిద్ధపరచడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అయితే నీ శిరస్సు వహించి ఆయనకు చిన్న ప్రార్థన చేయి. పరిశుద్ధుడా, ప్రియమైన తండ్రి, నీకు వందనాలు అయ్యా. నీ వాగ్దానం విన్న నీ ప్రియ బిడ్డలందరినీ మీరు దీవించండి. వారిలో ఉన్న లోటుపాట్లు మీరు సరిచేయండి. వారిలో ఉన్న అవిధేయతను తొలగించండి. ప్రభువా, మీరు మమ్మల్ని ఆశీర్వాదానికి కారకులుగా ఉండటానికే పిలిచారు కనుక మమ్మల్ని ఆశీర్వదించండి, మమ్మల్ని బలపరచండి అయ్యా. మా నోటితో ప్రతి ఒక్కరిని మేము దీవించు వారిగా ఉండనట్లు నీ సహాయం మాకు దయచేయండి. మమ్మల్ని సంపూర్ణులుగా చేయండి. ఈ దినమంతటి కొరకై మమ్మల్ని నీ చేతులకు అప్పగించుతూ ఉండగా నీ సహాయం దయచేయండి. పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నా నేను నీ ప్రియ బిడ్డలందరినీ దీవించండి అయ్యా. నీ దాసుడును బలహీనుడను ప్రభువా బలపరిచి నీ మహిమ కొరకు వాడుకొని నీ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ఆమెన్, ఆమెన్.